ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి పునరుత్థాన దినములో ప్రభునామంలో ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు ఆరాధించుటకు దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మరొక్కసారి దావీదు మాటలు నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. సమస్త దేశములారా యెహోవాకు ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయుము. ఆమేన్. ప్రార్థనలో గడుపుదాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, గడిచిన పునరుత్థాన దినము నుంచి నేటి పునరుత్థాన దినం వరకు మమ్మల్ని మీరు కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చి మరొక్కసారి ప్రభు నీ యొక్క పరిశుద్ధ స్థలములోనైనా పునరుత్థాన దినములో మమ్మల్ని చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే ఆయా అవసరము మీరు మాకిచ్చి నిన్ను జ్ఞాపకము చేసుకునే స్థితిని మీరు మాకు దయచేసి ఈ లోకంలో ప్రపంచంలోనైనా ఈ యొక్క పునరుత్థాన దినములో అనేకులు కూడా ఆయా సంఘాల్లో చేరి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మహిమపరిచి కీర్తిస్తుండగా, కొనియాడుచుండగా ప్రతి బిడ్డను ప్రభు మీరు కనికరించండి. ఆయా దైవజనులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ఆత్మచేత వారిని నింపండి. నీ వాక్కును చక్కగా నీ బిడ్డలకు అందించలాగున నాయనా నీ ఆత్మ అభిషేకం ప్రతి దైవజనుని మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదే రీతిగా బేతేలు క్రీస్తంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా మాతో పాటు ఆరాధనలో పాలుపంపులు పొందుతున్న ప్రతి బిడ్డను ప్రభు పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. పాటల ద్వారా మహిమ పొందండి. వాక్యం ద్వారా మీరే మాతో ఉండి మాలో ఉండి నోటిని బూరగా వాడుకొని ప్రభు నాకు మాకు కావలసిన వాక్యాన్ని అందింపచేయగలరని ప్రార్థిస్తున్నా. ప్రత్యేకంగా నిన్నటి రోజునైనా మరి విదేశానికి ప్రయాణమై ఇమానుయేల్ జాక్ ప్రయాణమై వెళ్ళాడు. ప్రయాణం అంతట్లో మీరు క్షేమాన్ని దయచేసి నైనా చేరవలసిన గమ్యానికి చేర్చి తిరిగి మాతో మాట్లాడటకు సహాయాన్ని దయచేయమని కూడి వచ్చిన బిడ్డలను, లైవ్ లో పాలుపంపులు పొందుతున్న బిడ్డలు
ప్రత్యేకంగా ఏకాగ్రతల్లో నింపమని ఈ యొక్క ఆరాధనాది నుంచి అంతవరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా స్తుతులకు ఆరాధన పల్లకి మీరే మా మధ్య నుండి జరిగించి ఈ యొక్క కుడికంతటిలో తోడుగా ఉంటుంది. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి పాటలు పాడుకుందాం. సాంగ్ నంబర్ 30. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిని ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిని ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవే, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా, ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రములు. 37. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్, ప్రభువా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలు
ప్రభువా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న భూమిలోన కనబాడు ప్రభువా నిన్నే భూమిలోన కనబాడు ప్రభువా నిన్నే కీర్తి లెక్కించాలే స్తోత్రముల్ ఎల్లప్పుడూ నే పాడెదన్. ప్రభువా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించువన్నీ సూడి గాలిలో మంచును అడవిలో నివసించువన్నీ సూడి గాలిలో మంచును భూమిపైననున్న దేవా నిన్నే పోగాడును భూమిపైననున్న వన్నీ దేవా నిన్నే పోగాడును లెక్కించాలే నీ స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ప్రభువా ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలో జీవరాశులు ఆకాశమున ఎగురువన్నీ ప్రభువా నిన్నే ఆకాశమున ఎగురువన్నీ ప్రభువా నిన్నే లెక్కించాలే స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ప్రభువా ఎల్లప్పుడూ నే పాడెదన్. హల్లెలూయా. స్తుతి చేసి నే పాడెదన్. దాని కింద 38 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోహాను కాచిన జల ప్రళయములో నోహాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే కదా సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణమునిచ్చిన పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం దేవునికి స్తోత్రము కలుగునుగాక. చక్కటి పాటల ద్వారా దేవుని స్తుతించి ఆరాధించిన విధానం బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. 91వ కీర్తన మన మధ్యలో ఉన్న దైవజనుడు మోషే రాసిన కీర్తనగా 91 పాస్టమ్ గారు చదివి మనల్ని ప్రార్థనలో నడిపిస్తూ ఉంటారు. దావీదు రాసిన కీర్తనలు 91వ అధ్యాయము 1 నుండి 16 వచనములు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను నిశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాతో మనవి చేయుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమునై డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కనను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గము అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించను. పాదమునకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కుదువు, కొదమ సింహములను భుజంగములను అడగద్రొక్కుదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను.
అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. చదువబడిన వాక్యము దేవుడు దీవించిన ప్రార్థన చేసుకుంది. పరలోకము భూలోకమును సృష్టించిన ఏకైక దేవా, నీ పాదములకు అనేకమైన స్తోత్రాలు. గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి 4వ వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. గొప్ప దేవా, మమ్మల్ని నీ హస్తము ద్వారా లేవనెత్తి నీ హస్తం ద్వారా ముట్టి స్వస్థపరిచిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, గత వారంలో మేము చేసిన తప్పిదములను మమ్మల్ని క్షమించి ఈ వారమును ఈ విశ్రాంతి దినంలో మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, నువ్వు వాగ్దానము చేసిన ప్రకారము అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను. అతడు నా నామమున ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. వాగ్దానం ఇచ్చిన దేవుడివై ఉన్నావు దేవా, గొప్ప దేవా, నీకు వెళ్ళలేని స్తోత్రం. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోవడానికి లేదు దేవా. అవును దేవా, మమ్మల్ని ఇబ్బందులు ఇక్కట్టుల ఎందు అనారోగ్యంగా ఉన్నప్పుడు శ్రమలో వచ్చినప్పుడు మమ్మల్ని నువ్వు లేవనెత్తి నీ బిడ్డలుగా మమ్మల్ని హత్తుకొని నీ కౌగిట్లో మమ్మల్ని హత్తుకున్న విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, లైవ్ లో ఎంతమంది అయితే నీ వాక్యంను వినుచున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడు. ప్రతి ఒక్కరికి ఏం అవసరత ఉన్నాయో మాకైతే తెలియదు. వాళ్ళు నీ దగ్గర వచ్చి మొరపెట్టినప్పుడు వాళ్ళకి నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడవై ఉన్నావు. అదే విధంగా వాళ్ళకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నీ గాయపడ్డ హస్తం ద్వారా వాళ్ళ అవయాలని ముట్టి వాళ్ళకి కావాల్సిన ఆయురారోగ్యంను దయచేయి, మంచి ఆరోగ్యంను కూడా దయచేయి దేవ. అదే విధంగా అన్ని ఎక్కడెక్కడ చర్చిలు నీ సంఘాలలో ప్రసంగాలు అవుతున్నాయి. ప్రతి స్థలం ఎందును నువ్వు అక్కడ సంచరించే విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ప్రతి వాళ్ళ సంఘస్థులను, సంఘ కాపరిని, వాళ్ళ కుటుంబాన్ని నువ్వు ఈ వరకు ఆశీర్వదించి ప్రతి విషయంలోనూ వాళ్ళను లేవనెత్తిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ప్రతి సంఘంలో నేను ఆరాధించడానికి అందరూ వేగిరపడి ఉన్నారు దేవా. అక్కడ నువ్వు ఉన్నావు, సంచరిస్తున్నావు. ఎక్కడైతే 2-3 ఉంటారో వాళ్ళ మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నీ కళ్ళతో అందరినీ గమనించి అందరినీ నీ పక్షమున ఉంచుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అదే విధంగా దేవా, నిన్నటి దినములో చిన్న ప్రయాణం అయిపోయింది దేవా. ఆ బిడ్డను సురక్షితముగా చేర్చి ఆయనకున్న ఏం కష్టాలు ఉన్నాయో మాకైతే తెలియదు. ఆయన ఏదో విషయంలో వేదన పడుచున్నాడు దేవా. నువ్వు అతనికి తోడు నీడగా ఉండి అతన్ని కాచి కాపాడుము. అతని కుటుంబాన్ని కూడా నువ్వు లేవనెత్తిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. దీని దాసుడు ఏ వాక్యమైతే మాకు బోధిస్తున్నారో ఆ వాక్యమందు మేము శ్రద్ధగా వినడానికి సహాయం చేయము. ఆయన నోటిని నువ్వు బూరగా వాడుకున్న విధానం బట్టి కూడా స్తోత్రాలు. మేము నీ యందు నిలకడగా ఉండడానికి సహాయం చేయము. నీ యందు ఎక్కువగా ఆరాధించడానికి సహాయం చేయము. అదేవిధంగా ఎల్లప్పుడూ నీకు ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేయడానికి సహాయం చేయము. అదే మా కుటుంబాన్ని ఈ వరకు లేవనెత్తిన విధానం బట్టి కూడా స్తోత్రం. మా రక్త సంబంధాలను బంధువులను అందరినీ కూడా లేవనెత్తి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అదే విధంగా దేవా, బొగారం ప్రాంతంది చర్చిది విషయం మాకైతే తెలియలేదు దేవా. అది ఏమైందో నీవే బహుటంగా తెలిసిన దేవు. 3 నెలలు అన్నారు దేవా. ఆల్రెడీ 2 నెలలు అయిపోయినాయి. 3వ నెలల ప్రవేశం ఉంది దేవా. నీ చిత్తం వాళ్ళ పట్ల ఏమై చూపించి మా పట్ల వాళ్ళకు ప్రేమను కలిగించే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అదే విధముగా అక్కడ సంఘాన్ని ఇంకా ఎక్కువగా ఎదుగుదల చేయము. అక్కడ సైతాన్ రావడానికి వీలు లేదేవా. నీ నామమును ఎక్కువగా ఘనపరచడానికి ఆ స్థలంలో సహాయం చేయము. అదే విధముగా దేవా, ప్రతి ఒక్క విషయంలో మేము నిన్ను వేడుకొనుచున్నాము. ప్రతి ఒక్కరి కొరకు వేడుకొనుచున్నాము దేవా. ఎంతమందికి అయితే పిల్లలు లేరో, గర్భఫలము లేదో వాళ్ళని దీవించి వాళ్ళ గర్భఫలంను ముట్టి వాళ్ళకి కావాల్సిన గర్భాన్ని ధరించుము దేవా. ఎంతమంది అయితే ప్రసవానికి వేగిరపడి ఉన్నారో, ప్రసవ దినంలో నిండి ఉన్నారో వాళ్ళను కూడా మంచి ప్రసవము కలగడానికి సహాయం చేయము దేవా.
ఎక్కడెక్కడ అనారోగ్యంగా ఉందో, ఏ అవయాలైతే పాడైనయో ప్రతి ఒక్క అవయాలను ముట్టుము దేవా. ప్రతి ఒక్కరికి ఏం అవసరత ఉన్నదో అనారోగ్యంలో వాళ్లకు ముట్టి వాళ్ళు పడకలో నేను తట్టు కన్నులెత్తి చూసేటప్పుడు వాళ్ళకు కావలసిన సహాయం చేయము దేవా. ప్రతి ఒక్క అవయవాలు ఏదైతే వాళ్లకు చెడు ఉందో ఆ చెడు దానిని నీ గాయపడ్డ హస్తం ద్వారా ముట్టి తొలగించుము దేవ. అదేవిధంగా నానికి డూబుకు కావలసిన మంచి ఆరోగ్యమును కలుగజేసిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, వాళ్ళకు ఒక మంచి బిడ్డను ప్రసాదించుము దేవా. ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళు మేము మంచి మాటను వినడానికి సహాయం చేయము దేవా. మంచిగా 12 బిడ్డను కూడా వాళ్ళు కనడానికి, వాళ్ళకి ఏం కొరత ఉందో మాకైతే తెలియదు, నువ్వు బహుటంగా తెలిసిన దేవుడు. ఎటువంటి కొరత అయినాను నీ గాయపడ్డ హస్తం ద్వారా ముట్టిన తర్వాత అది అద్భుతముగా అవుతుందని మేము నమ్ముచున్నాము దేవా. ఎటువంటి కొరత ఉన్నా కూడా అది తీసివేసే గొప్ప దేవుడు. నిన్ను నమ్మిన బిడ్డలకు నువ్వు ఎన్నడూ దూరం చేసుకోవు దేవా. నువ్వు వాళ్ళకి మంచి గర్భఫలంను కలగజేయము దేవా. వాళ్ళకి ఇచ్చిన బిడ్డను కూడా మేము ఆశీర్వదించి కాల్చి కాపాడు. వయసులో ఎదిగే విధానాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఏ విధముగా వాళ్ళు బిడ్డను మలుచుకోవాలో ఆ విధముగా వాళ్ళు మలుచుకోవడానికి సహాయం చేయి. వాళ్ళు ఆ పాపని నువ్వు ఎక్కువగా నీ వాక్యములో ఎదగడానికి సహాయం చేయి. నీ వాక్యమందు నిలకడగా ఉండడానికి సహాయం. ఈ వయసు బహు చెడ్డ వయసు దేవా. సైతాన్ శోధనలో పోకుండా నీ మార్గంలో నడవడానికి సహాయం చేయము. చదువుందు మంచి జ్ఞానమును, చురుకైన జ్ఞానమును కలిగించు దేవా. అవును దేవా, జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నది. నీకు తక్కువ ఉన్నడలా నువ్వు అడగమని చెప్పావేమో. రోజు మేము మెరుగుపెడుతున్నాం దేవా. నువ్వు ఆ బిడ్డ పట్ల నువ్వు మంచి కనికరమును చూపించుము దేవా. మంచి జ్ఞాపక శక్తిని కూడా కలుగజేయము దేవా. ఆ బిడ్డకు పెద్దోళ్ళ దగ్గర ఎట్లా నడుచుకోవాలో, స్కూల్లో కూడా ఏ విధంగా ఉండాలో అది మంచి వాక్యమునైనను మంచి మాటలైనను నేర్పించును దేవు. ఒకవేళ మర్చిపోయినడలా మళ్ళా ఆ పాపకు మంచిగా నువ్వు గుర్తు చేసి ఏ విషయమైనను ఆమె నేర్చుకోవడానికి సహాయం చేయి. మేము చెప్పింది అది ఆమె మైండ్ లో తీసుకొని అదే విధంగా ఆమె నడిపించడానికి సహాయం చేయము దేవా. ముఖ్యముగా ఈ వయసు చాలా చెడ్డది దేవా. ఇప్పుడు తప్పిపోయినాడు ముందుకు ఇంకా వాళ్ళు ముందుకు ఏది మేము చెట్టుని పెంచలేము దేవా. ఇప్పుడే ఆ చెట్టుని వంగకుండా నిటారుగా పెరగడానికి సహాయం చేయము. గొప్పగా నీ అందు ఎక్కువగా ఎదగడానికి సహాయం చేయము దేవా. నీ సేవకురాలిగా కూడా ఆమెను ఎంచుకోదేవా. మా మొరను ఆలకించే దేవుడు వైపున్నావు దేవా. అదేవిధంగా నీ దాసుని ముట్టి స్వస్థపరిచిన విధానం బట్టి కూడా స్తోత్రాలు. ఆయనకు షుగర్ ని కంట్రోల్లో పెట్టి నరాల నొప్పులు అవి తీసివేసి మంచి ఆరోగ్యం కలుగజేయము దేవా. నాకు కూడా మంచి ఆరోగ్యం కలుగజేసి వరకు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఇంకా మేము చురుకుగా నీ వాక్యంలో ఎక్కువగా ఎదగడానికి కూడా సహాయం చేయము దేవా. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ప్రతి ఒక్కరు వాక్యంకి వేగిరి పడేటప్పుడు ప్రతి ఒక్కరు నీ దాసుడు అందించే వాక్యంని వినడానికి సహాయం చేసే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. మాకు ఒక మంచి దేవాలయం నువ్వు మాకు దయచేయము దేవా. దేవాలయం చిన్నది ఉన్నా పర్వాలేదు, కొంచెం స్థలం ఉన్నా పర్వాలేదు దేవా. మాదేన ఒక దేవాలయం ఉండాలి దేవా. మాకు ఈ స్థలంని ఎక్కడ చూపిస్తావో మాకైతే తెలియదు, కానీ మాకు మంచి స్థలంని చూపించి అక్కడ ప్రార్థన మందిరం లేనేడలా మేము ఆ ప్రార్థన మందిరాన్ని కట్టించుకోవడానికి సహాయం చేయము గొప్ప దేవా. తప్పకుండా ఈ ఆశను నెరవేరుస్తామని నమ్ముచున్నాము గొప్ప దేవా. మేము లోకాశలు ఉండకుండా నీ వైపు ఎక్కువగా తిరగడానికి సహాయం చేయము దేవా. మాకు లోకాశ నుండి తీసివేయము దేవా. లోకాశం లేకుండా మాకు నీలో ఎక్కువగా ఎదగడానికి సహాయం చేయము గొప్ప దేవుడై ఉన్నావు దేవా. మేము ఈ వరకు నిన్ను గణపరిచి మహిమపరిచి మాకు వచ్చిన కంఠాలతో పాటలు పాడి నిన్ను గణపరిచిన విధానం బట్టి కూడా అనేకమైన స్తోత్రాలు. ఇప్పుడు వాక్యం వెళ్ళిపోయేటప్పుడు మాకు శ్రద్ధగా విని ఆ వాక్యమును మేము మనసులో నాటబడి ఇతరులకు బోధించడానికి కూడా సహాయం చేస్తామని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నీ నామములో అతి వినయంగా వేడుకొనిచున్నాము గొప్ప దేవా. ఆమేన్.
వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన ఆశ్రమను బట్టి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని చదువుకున్నాం. మరి ఈ యొక్క లేఖన భాగము ఈ నేటి నవంబర్ మాసముతో మనకు చక్కటి దీవెనలతో కూడిన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మరొకసారి లేఖన భాగాన్ని మనం చూసుకున్నట్టయితే, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. విశ్రమ అనగా ఏమిటి? విశ్రాంతి నుండుట. ఇంటర్వెల్ అంటారు కదా, విశ్రాంతి, ఇంటర్వెల్. ఆ యొక్క విశ్రాంతి కావాలి అంటే మహోన్నతుని చాటున నివసించాలి. ఒక పిల్లలు తల్లిదండ్రుల ఒక నివాసములో ఉంటారు. వారి యొక్క కనుసన్నల్లో ఆ బిడ్డలు ఎదుగుతారు. తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా ఆ నివాస స్థలములో బిడ్డలకు క్షేమము కలుగుతుందో, మన పరలోకమైన సంబంధము కలిగిన ఆత్మీయ దేవుని యొక్క సన్నిధిలో మనము గడిపినట్లయితే, మహోన్నతుని చాటున నివసించువాడు వాక్యమందు, ప్రార్థన యందు, విశ్వాస జీవితమందు ఎవరైతే గడుపుతారో అటువంటి వారంట మరి శక్తిని, నీడను ఆశ్రయించు వారైతారట. ఆ యొక్క శక్తి అనగా దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, మరి దేవుని కనికరం, పరిశుద్ధాత్మ కనికరం. ఈ యొక్క నీడని ఆశ్రయించిన వానికి మరి ఎంతో మేలు, ఎంతో ఘనత. ఆయనే నాకు ఆశ్రయము. భక్తుడు సెలవిస్తున్నాడు. ఈ మాట నువ్వు చెప్పగలగాలి, ఈ మాట నువ్వు అనగలగాలి. నా ఇంటిలో ఎవరు ఉన్నా లేకపోయినా, నా రక్త సంబంధులు ఎవరున్నా లేకపోయినా, నా తల్లిదండ్రులు ఎవరున్నా లేకపోయినా, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు ఎవరున్నా లేకపోయినా, ఏమంటున్నాడు ఇక్కడ? ఆయనే నాకు ఆశ్రయము. దేవుని నువ్వు ఆశ్రయంగా ఉంచుకున్నట్లయితే, దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే, సర్వమైన నీ చేతుల్లో తీసుకుంటావు. నా కోట నేను నమ్ముకొనిన నా దేవుని. నా కోట. కోట అనగా శత్రువు లోపలికి ప్రవేశించడు, గ్యారంటీగా. ఆ కోట గోడలు మనం చూసినట్టయితే, పూర్వకాలంలో కట్టిన కట్టడాలను మనం చూసినట్టయితే దగ్గరగా ఒక 15-16 ఫీట్లు, 20 ఫీట్స్ పైకి కోట గోడలు ఉండేటివి. ఏ నరమానవుడు కూడా దాన్ని ఎక్కలేడు. ఒకవేళ ఎక్కాలి అంటే అలనాడు ఆ యొక్క ఏమంటారు వాటిని, ఉడుములను వాడేవారు. అంత పెద్దగా. మనకు కావాలంటే గోల్కొండ కిల్లకు వెళ్తే ఆ కోట కూడా మనం చూడగలుగుతాం. హైదరాబాద్ ఉన్న గోల్కొండ కిల్లకు వెళితే ఆ కట్టడాలను మనం చూడగలుగుతాం. అంత పెద్ద చుట్టూరుగా కట్టిన ఆ యొక్క వాల్ గోడ. అలాగా దేవుని యందు గడిపితే, దేవునితో చేసే ఆశ్రయ దుర్గముతో కలిగి ఉంటే, ఆయన కోట నేను నమ్ముకొనిన నాది. అంత ఆ పకడ్బందీలో నిన్ను ఉంచుతాడట. హల్లెలూయా. ఏ అపవాది కూడా ఆ కోట కోడలు బద్దలు చేసుకుని వెళ్ళే అవకాశం ఉండదు. ఆయనను కోటగా నువ్వు ఉంచుకుంటే ఏ తప్పులోకి వెళ్ళవు, ఏ అనారోగ్యంలోనికి వెళ్ళవు, ఏ ఆర్థిక ఇబ్బందులోనికి వెళ్ళవు. ఆయనను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉంటావు. కాబట్టి అపవాదికి ఎలాంటి చోటు దారి ఉండదు. ఆ కోట గోడలు బద్దలు చేసే శక్తి అపవాదికి ఉండదు. కాబట్టి ఆయన నా కోట. ఏమంటున్నాడు? ఆయన నా కోట. కోట అంటే అంత భద్రత. ఆ యొక్క కోట ఉంటే మనకు ఏ అపవాది కూడా దూరుకొని రాలేడు. నమ్మిన నా దేవుని అంటూ ఇంకేమంటాడు? నేను యెహోవాతో మనవి చేయుచున్నాను. ఏమని? మనకేమన్నా బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, సమాధానం వచ్చినా ఎవరితో కనెక్షన్ పెట్టుకోవాలి? మొదట దేవునితో. దేవునితో నువ్వు కనెక్షన్ పెట్టుకోవాలి. నీ సంతోషం వచ్చినా, సమాధానం వచ్చినా, ఏడుపు వచ్చినా, ఆవేదం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదొచ్చినా కూడా మొదట నీ కనెక్షన్ దేవునితో. నేను యెహోవాతో
మనవి చేయుచున్నాను. ఏమున్నది నీ మనవి? ఏమున్నాయి నీ అంతరంగంలో ఉన్న మనవులు? ఆయనతో మొరపెట్టు. ఎవరితో వెళ్ళి చెప్పకు. నీ పరువు పోతుంది. నీ పరువు ఇంకా బజార్ పాలు చేస్తున్నాడు. వాడికి ఇది అవసరమంట, వాడికి ఇదంట అదంట, నీ గురించి చులకనగా మాట్లాడతాడు. 10 మందికి చులకనగా చెప్తాడు. నువ్వు చెప్పేవాడితోనే కనెక్షన్ పెట్టుకుంటే, నీ కోటగడగా ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయనకు నువ్వు మొరపెట్టుకున్నట్లయితే, మనవి చేసుకున్నట్లయితే, నీ మనవులను ఆలకించువాడు, నీ మనవులను విని దానికి ఉత్తరం ఇచ్చువాడు. హల్లెలూయా. అందుకంటున్నాడు, నేను యెహోవాకు మనవి చేయుచున్నాను, వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. వేటకాని ఊరిలో నుండి అనగా అపవాది వేసే ప్రతి ఉరి, నిజమే, వేటగాడేసే ఉరికి పక్షులు తట్టుకుంటే వాటి ప్రయత్నం వర్ణనాయితం. అవి ప్రయత్నంలో ఆ ముళ్ళు ఈ కాళ్ళల్లో ఇరుకపోయి ఇలా పట్టుకున్నదంటే దాని ప్రయత్నం వలన ఈ కాళ్ళు రాపిడయి కోసుకొని పోయి రక్తం గారి ఎంత వేదన పడుతుంటుందో ఆ పక్షి కానీ లేదా ఆ జంతువు కానీ కింద మీద పడుతూ అరుస్తూ కేకలేస్తూ ఎంత భయంకరమైన ఆ వేటగాని ఊరిలో నుంచి తప్పించుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అయినా అది తప్పించుకోవాలి, నేను వెళ్ళిపోవాలి, ఈ ప్రాంతం నుండి, ఈ స్థలం నుంచి, వీని యొక్క దృష్టి నుంచి నేను పారిపోవాలి అనుకుంటుంది ఆ పక్షి కానీ ఆ జంతువు కానీ. వాని ద్వారా భయంకరం. అలాగనే ఆత్మీయ జీవితంలో అపవాది వేసే వలలు భయంకరం. నిన్ను నిస్పృహలోకి తీసుకొని వెళ్తున్నాయి. ఏమి చేతగాని వానిగా నిన్ను తయారు చేస్తున్నాయి. ఆ ఉరి అలాంటిది. ప్రార్థన చేయాలని ఒకవైపు నీ మనస్సులో ఉంటే అది ప్రార్థన చేయనివ్వదు. దేవుని సముఖమునందు నువ్వు వెళ్ళాలి అని నీకు ఆశ కలిగి ఉన్న నిన్ను వెళ్ళనీయదు, అడ్డుకుంటుంది. ఆ ఉరి అలాంటిది. భక్తుడు అంటాడు, వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను ఎప్పుడు విడిపిస్తాడు? నేను యెహోవాను మనవి చేయుచున్నాను గనుక వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను మనవి ఎవరితో చేయాలి? యెహోవాతో. ఏ విషయానికైనా, జరగబోయే ఏ విషయానికైనా దేవునితో నువ్వు కనెక్షన్ పెట్టుకో. నీ మాట వింటాడు, నీ ప్రార్థన వింటాడు, నువ్వు మొరపెట్టే ప్రతి మొర ఆలకిస్తాడు. ఈ వేటకాని లాంటి ఎలాంటి ఉరులు నీకున్నా ఆ ఉరులను తప్పిస్తాడు. హల్లెలూయా. అది ఆర్థిక ఇబ్బంది అనే ఉరి కావచ్చు, యవన బిడ్డల భవిష్యత్తు ఉరి కావచ్చు, భార్య భర్తల మధ్యలో ఉండే ఉరి కావచ్చు, అనారోగ్యం అనే ఉరి కావచ్చు. ఏ ఉరి అయినా సరే దానిలో నుంచి విడిపించగల సమర్థుడు. అందుకే వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను. ఈ రోజుల్లో భయంకరమైన తెగులు వస్తున్నాయంట, మళ్ళీ మొదలైనాయంట. కేరళ ప్రాంతంలో మళ్ళీ కొన్ని వైరస్లు మానవ జాతికి భయంకరమైన పరిస్థితిలోనికి తీసుకుని వెళ్తున్నాయంట. కరోనా వైరస్ ఎలా వచ్చిందో అలాగనే మరొక వైరస్ నాశనకరమైన తెగులు భయంకరమైన మరణ స్థితిలోకి దిగజారి తీసుకుని వెళ్తున్నాయి. మన కంటి ముందనే ఆ వేటకాని ఊరిలో నుండి తప్పించుకొని బయటపడదాము అని లోపల నాశనకరమైన తెగులు వస్తాయట. చాలా భయంకరం. కరోనా లాంటి తెగులు వచ్చినాయంటే ఎంతో మందిని తీసుకొని వెళ్ళింది. అలాంటి తెగులు రాకుండా, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఇవన్నీ జరిగేది? నేను యెహోవాతో విచారణ చేశాను. నేను యెహోవాను మనవి చేయుచున్నాను. ప్రతి కనెక్షన్, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి మంత్,
ప్రతి వీక్ ఎవరితో కనెక్షన్ ఉండాలట? ఏ సమయమైనా వేటగాడు రావచ్చు, ఏ సమయమైనా నాశనకరమైన తెగులు రావచ్చు. వాటిలోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలి అంటే నీ కనెక్షన్ ఎవరితో ఉండాలి? ఎస్, కనెక్షన్ ఉన్నవాడు దేనికి భయపడడు. అలాంటివి ఎన్నెన్నో వేటగాడు రాని, అవన్నీ ఎన్నెన్నో నాశనకరమైన రాని, నా దేవుడు నన్ను నిలబెడతాడు. అవును, అవసరం అనుకుంటే రమ్మంటాడు. హల్లెలూయా. రెండుటికే సిద్ధపాటు కలిగి ఉంటాడు. మరి 4వ వచనం, ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము. ఇది అద్భుతమైన మాట కదా. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును. రెక్క, ఒక్కొక్క పక్షిని అప్పుడప్పుడు ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ చూసినప్పుడు ఆశ్చర్యానికి గురైతుంది. దేవుని యొక్క ఆ సృష్టి ఎంత గొప్పదో చూడండి. పక్షుల విషయంలో కూడా ఆ తన తల్లి పక్షి తన బిడ్డలను అబ్బా ఎంత చక్కటి ఆ గుడిసెని వేసుకుంటుందో రెక్కలతో. ఒక్క డ్రాప్ అయినా కూడా తన పిల్లల మీద పడనివ్వదు. ఎంత భయంకరమైన తుఫాను వర్షం వచ్చినప్పటికీ కూడా ఆ రెక్కలు ఎంత చక్కగా ఒక పందిరిలాగా వేసుకుంటుంది. ఎంత బిడ్డల క్షేమాన్ని కొడుతుందో చూడండి. తన రెక్కల కింద ఆశ్రయం కలిగిస్తుంది. అద్భుతమైన పక్షులు, ఎన్నడూ చూడని పక్షులు, వాటి రెక్కలు ఎంత సుందరంగా, ఎంత ఆనందంగా, వాటి డిజైన్, కలర్, ఆకర్షించే ఆ చక్కటి కలర్తో ఆ రెక్కలు విప్పినప్పుడు, ఆ చుట్టూరుగా ఆ రెక్కల ఆశ్రయం కలిగించినప్పుడు ఆ అందమైన దృశ్యాన్ని చూడటానికి మన కళ్ళే సరిపో. అంత చక్కగా, అంత చక్కగా తన పిల్లలకు ఆశ్రయం కలిగిస్తుంది. ఎందుకంటే తన రెక్కలకు ఆ పిల్లలను కప్పుతుంది. ఏ హాని, కీడు, ఏ ఆపద జరగకుండా ఆ పక్షి తన రెక్కల కింద తన బిడ్డల్ని కప్పుతుంది. ఉదాహరణగా కోడిలను తీసుకుంటే ఎన్నో పిల్లలు ఒకదానికి 20, ఒకదానికి 15, ఒకదానికి 25 అలాగా పిల్లలు ఉంటాయి. చిన్న పిల్లలే. దాని పిలుపుకు ఆ రెక్కలు విప్పినప్పుడు ప్రతి పిల్ల కూడా ఆ రెక్కల కింద ఆశ్రయం కలుగుతుంది. హల్లెలూయా. ఎంత దేవుడు సృష్టిని చూడండి, ఒక పక్షులను చూడండి, వాటిచ్చే ఆ తన బిడ్డలకు ఇచ్చే ఆ యొక్క రెక్కల నీడ ఎలాంటిదో ఒక్కసారి నిలబడి ఊహించండి. ఈ ప్రపంచంలో ఉన్న మానవాళిని కూడా దేవుడు తన రెక్కల కింద భద్రపరుస్తాడు. హల్లెలూయా. ఈ మానవ జాతిని, కులం, మతం ఏదైనా సరే ప్రతి మానవుని తన రెక్కల కింద భద్రపరుస్తాడు. వాడు అన్యుడైనా సరే అవకాశం ఇస్తాడు తన గురించి తెలుసుకోవడానికి, తన గురించి ఇంకా తెలుసుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఆ రెక్కల కింద భద్రపరుస్తాడు. వాడు విశ్వాసి అయినా సరే, విశ్వాసి కాకపోయినా సరే, అవిశ్వాసికి కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. అందుకే తన రెక్కల కింద ఆశ్రయం. ఒక పక్షులను చూసినప్పుడు దేవుని రెక్కలు, దేవుని ఆశ్రయం ఎంత గొప్పదో ఊహించావా ఎప్పుడైనా? కాబట్టి ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. సత్యవంతుడు, సత్యస్వరూపి, కేడమునై ఉన్నాడు, డాలునై ఉన్నాడు. అంతేకాదు ఇంకా రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగముకైనను నీవు భయపడక ఉండు. ప్రామిసెస్, దేవుడిచ్చిన వాగ్దానం తప్పక మన జీవితంలో నెరవేర్పుగా ఉండే వాగ్దానాలు ఇవి. రాత్రి వేళ కలుగు భయముకైనను. అందుకే రాత్రిలో
పండుకోక ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవానికి స్తోత్రాలు చెల్లించావా? రాత్రి నువ్వు ఎలా పండుకుంటావో తెలుసా? చనిపోయిన వ్యక్తికి నీకు సమానమే, ఈక్వల్. ఒక చనిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడో, కదలక మెదలక, అలాంటి పరిస్థితే నీది. నీకు మెలకు వచ్చిందంటేనే దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. రాత్రి కాలమందు భయము కలుగుతుంది. కొంతమంది రాత్రిలో రావాలి అంటే, ప్రయాణము చేయాలన్నా భయపడతారు. భయం వారిని వెంబడిస్తుంది. పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగుళ్ళు. చీకటిలో ఏం సంచరిస్తాయంటే తెగుళ్ళు. మధ్యాహ్నమందు పాడు చేయి రోగములు. ఏ దానికి కూడా దేవుడు నీకు ఆశ్రయాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, తన రెక్కల కింద నీకు ఆశ్రయం కలిగిస్తున్నాడు కదా, అది ఉన్నతమైనది. ఈ వాగ్దానం దేవుడిచ్చినది. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము. ఎందుకు భయపడుతున్నావు? దేని చూసి భయపడుతున్నావు? ఆ భయము నీలోనికి ఎలా ప్రవేశించింది? దేవుడు ఉన్న చోట నువ్వు ఉన్నావు, పరిశుద్ధాత్మను నింపుకున్నావు. పరిశుద్ధానికి చోటిస్తే ఈ యొక్క భయం నిన్ను ఎందుకు ఆవరిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిపాలన చేస్తున్నాడు, నీ జీవితాన్ని ఏలుతున్నాడు. నీకు భయం ఎందుకు? నీ ప్రక్కన 10,000 మంది కూలినను, నీ ప్రక్కన 10,000 మంది పడినను నువ్వు భయపడకు. శత్రు సమూహము నిన్ను వెంటాడినను నువ్వు భయపడకు. మన భక్తులను, పితరులను, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి చూస్తే ఆ ధైర్యం తెచ్చుకోవాలి. మరణానికి వెళ్ళినప్పటికీ కూడా భయపడలే షడ్రక్, మేషక్, అబేద్నెగో. అంతేకాకుండా మరి దానియేలు సింహపు గుహలో, దాన్ని కూడా మనం ఆధారంగా చేసుకోవాలి. మన యొక్క పితరులను చూసి ఆధారం చేసుకోవాలి. కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు గ్యారంటీ చెప్తున్నాడండి, రాదు. ఎందుకు ఫెయిల్ చేస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు కనులారగా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నిన్ను ఎక్కడించిన వారు, దేవుని అవమానపరిచిన వారు, దేవునికి విరోధంగా మాట వినుకోకుండా వారి యొక్క ప్రయత్నాలు ముందుకు వెళ్ళిన వారి అంతా కూడా వారు భక్తిహీనులకు తగిన ప్రతిఫలముని కన్నారా నువ్వు చూస్తావట. హల్లెలూయా. దేవుని కాదన్నవారు, దేవుడు లేడన్నవారు, దేవుని మాటకు చెవియొగ్గని వాడు, దేవుని సన్నిధికి రానివాడు, వాడు భక్తిహీనుడు. కాబట్టి వాడిని పడిపోయే స్థితిని నువ్వు కనులారా చూస్తావు. ఈరోజు వాడు క్షేమంగా ఉండవచ్చు, ఈరోజు వాడు ఆనందంగా ఉండవచ్చు. వానికంటూ ఒకటి సమయము వస్తుంది. ఆ సమయాన్ని నువ్వు కనులారా చూచేద్దాం. కాబట్టి యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు నా మహోన్నతమైన దేవుని నీకు నివాసము స్థలముగా చేసి ఉన్నావు. నేను అపాయమునకు రాదు, ఏ తెగులు నా గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, ఏ అపాయము నీ వద్దకు రాదు. ఎస్, ఇది వాగ్దానం కదా, ఇది కదా ఆయన ఇచ్చిన వాగ్దానం. ఎందుకు భయపడాలి? తెగులకి ఎందుకు భయపడాలి? అపాయాలకు ఎందుకు భయపడాలి? రాదు అని సెలవు ఇచ్చిన తర్వాత వస్తదేమని ఎందుకు అనుకుంటాం? ఆయన గురించిన తన దూతలకు ఆజ్ఞాపించు, నీ పాదములకు రాయి తగలదు, వారు నిన్ను తమ చేతులతో ఎస్ ప్రొటెక్షన్. దూతలకు ఆజ్ఞాపిస్తారు. ఓ ఎంఎస్ రాజు ఉన్నాడు, ఓ ఆయన దారిలో వెళ్తున్నాడు, మీరు వెళ్ళండి, ఆయనను కాపాడండి, రాయి తగలవద్దు. ఆయనకు రాయి అపాయమేమి ఆయన సన్నిధికి రాకూడదు. ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇదే భద్రత కలిగి ఉంటాడు. ప్రతి దూతలకు సెలవిస్తాడు, వెళ్ళండి ఫలానా, వెళ్ళండి ఫలానా, వెళ్ళండి. మీ పని ఏంటి? మీరు చేసే పని అదే కదా. ఒక గన్మ్యాన్, ఒక లీడర్ని ఏ విధంగా కాపాడతారు, ప్రొటెక్షన్గా నిలబడతారు.
అలాగా దేవుని యొక్క విశ్వాసమైన ఆత్మీయ బిడ్డల చుట్టూ తన దూతలు అలాగా గన్మెన్ లాగా నిలబడతారు. హల్లెలూయా. ఏ అపాయం రాలేదు, ఏ అపాయం. కొందరు అంటారు యాక్సిడెంట్ జరిగింది బ్రదర్, బండి కుప్ప అయిపోయింది, నాకేమీ కాలేదు, నా కారు యాక్సిడెంట్ పనికి రాకుండా తుక్కైపోయింది, బట్ మేమంతా క్షేమంగా ఏంది, దూతల ప్రొటెక్షన్ ఉంది కాబట్టి దేవుడు వారిని నేను డైరెక్ట్ వెళ్ళి కారును లారీని గుద్దుకున్నా బ్రదర్, నా కళ్ళు చీకటి కవినాయి, నా వాహనం ఎక్కడో రైట్ సైడ్ పడ్డది, నేను ఎక్కడో లెఫ్ట్ సైడ్ పడిపోయినాను, కానీ నాకేమీ నేను డైరెక్ట్ గా గుద్దాను బ్రదర్, డైరెక్ట్ లారీకి ఎదురుగా పోయి గుద్దుకున్నాను బ్రదర్. అయినా ఏం కాలేదంటే ఏ గాయము, ఎందుకు, దూతల ప్రొటెక్షన్. హల్లెలూయా. అలా ఎత్తి అక్కడ నింపేస్తాను, ఏ అపాయము రాకుండా, ఏ తెగులు గుడారానికి సమీపించకుండా నీ మార్గములన్నింటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను ఊరిచి తన దూతలకు ఆజ్ఞాపించింది. నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను తమ చేతులతో నువ్వు సింహములను లాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనుగ్రదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్న గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచి. ఇది కదా సంతోషం ఉంటే కాదండి, దుఃఖంలో కూడా గణపరిచే స్థితి కావాలి, వేదనలో కూడా గణపరిచే స్థితి కావాలి. అతడు నన్ను ప్రేమించాలి, నేను అతన్ని గణపరుస్తాను. నా నామం ఎరిగినవాడు కనుక ఆయన ఏం చేస్తాడట, ఉన్నతంగా పెడతాడట, 10 మందిలో ఉన్నత స్థానాన్ని చేస్తాడట. యేసుని ఎరిగితే చాలు, యేసును నమ్ముకుంటే చాలు, 10 మందికి లేని స్థితి నీకు కలిగిస్తాడట. ఆ 10 మందిలో నువ్వు ఉన్నతంగా ఉంటావట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. ఈ నవంబర్ మాసంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొర ఆలకిస్తాడు, మొర వింటాడు. అది ఏదైనా సరే దేవుడు వినటానికి సమర్థుడు. అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చాను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. ఎందులోనంట, శ్రమలో అతన్ని విడిపించి అతన్ని ఉన్నతమైన స్థానంలో నేను నిలబెడతా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప వాగ్దానం ఇది. శ్రమలో నేను అతనికి తోడై అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసి దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి దీర్ఘాయువు. దేవుడిచ్చిన 70 లేక ఇది దీర్ఘాయువు. మన పితరులు 120, 130, 140 మన పితరులు బ్రతికారు, కానీ మనకు ఆ పరిస్థితి లేదు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కూడా ఆయన ఇచ్చిన ఆయుష్కాలను పూర్తి చేసుకునే స్థితి లేదు ఇప్పుడు. ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఈ దీర్ఘ ఇయ్యడానికి ఆయన చేతిలో ఉంది. దీర్ఘ ఆయుష్ ఇచ్చి నేను తృప్తిపరుస్తాడు. నా రక్షణ ఎలాంటిదో మనలో ఉండి చూపిస్తాడట. అపాయములో, ప్రమాదములో, అనారోగ్యంలో, ఆర్థిక ఇబ్బందులో ఆ రక్షణ ఎలాంటిదో చూపిస్తాడట దీర్ఘాయుస్తూ. కొంతమంది ఎందుకు బరుకుతున్నారా ఈ లోకంలో, ఈ లోకానికి బరువు, నీ తల్లిదండ్రులకు బరువు అనే స్థితి. అలాంటి స్థితి మనకు దేవుని గణపరిచి దేవుని మయంపరిచి ఆయన నాకు మొరపెట్టుతున్నాడు కనుక నేను అతన్ని, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని, నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని. ఇవి కావాలి ఆయన కోరుకునేది. ఆయన కోరుకునేది నువ్వు చేయడానికి సమర్థుడవైతే నీ కోరిక యావత్తు కూడా ఆయన సఫలం చేయడానికి నీ ఆయుష్కాలాన్ని నీకు ఇచ్చి దేవుడు నీకు అద్భుతంగా
నిన్ను నీ కుటుంబాన్ని వాడుకుంటాడు. ప్రతి మేలు అది ఆశీర్వాదకరమైన మేలులుగా మరచి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ వాక్యాన్ని మనం ఒక వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభువా, నీ పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవుడు, చాలిన ప్రభుడు, బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా మాతో పాటు ఈ యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని, దేశ నాయకులకు తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తి, మంచి పరిపాలన సహాయం. అదే రీతిగా మా ప్రభువా, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపివేయండి. భూకంపాలను, మంచు తుఫానులను, వర్షములను, తుఫాన్లను తీసివేయమని సీజన్లో వచ్చే వ్యాధులను బట్టి ప్రార్థిస్తున్నాను. బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని, దేశ విదేశాల్లో కూడా ఈ యొక్క వర్తమానంలో మాతో పాటు పాలు పంపులను పొందుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. మమ్మను, మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. నా తల్లింటి వారిని, తండ్రింటి వారిని, నా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి సమాధానం చేకూర్చాడు. రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్స్ను బట్టి ప్రార్థిస్తున్నాను. అన్నదమ్ములను, అక్కచెలను, బంధుమిత్రులను, బామర్దులను, మరదలను, వదినను, నాని యొక్క పేరు, తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలను అయ్యా, ప్రత్యేకంగా శ్యామ్ కుటుంబాన్ని, వెస్లీ మామ, పెద్ద మామ వారి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటుండగా ఆయన స్వస్థపరచాలి. అదే రీతిగా పెద్దలను, వద్దను బట్టి ప్రార్థిస్తున్నా, కృప చూపండి అయ్యా. మరి చిన్న బయలుదేరి 23-24 అవర్స్ తను వెళ్ళటానికి నాయన ఈ రోజు దినమంతా కూడా తనతో ఉండి తన ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా వెళ్ళటానికి సహాయం ఇచ్చాడు. ప్రత్యేకంగా మమ్మల్ని, మా కుటుంబాన్ని, నా నిరూపుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలము దయచేయండి. చిన్నది, సుసన్న, సాత్విక, జ్ఞానమందు, వయస్సునందు నీ అందరూ బిడ్డ కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచయం చేసి బిడ్డగా బిడ్డను అభిషేకించండి. కాస్త ఇచ్చిన ఆరోగ్య బలము, శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్య సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం ఇచ్చాడు అయ్యా. పాలిచ్చి వారిని, ఇకరైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు, జన్మదినం తప్పుతున్నప్పుడు మండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పి, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసు నామంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వివాహం కొరకు సిద్ధమవుతుంది, అదే మరి ఉద్యోగాల కొరకు, అదే రీతిగా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలించారు. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభు ఇంతవరకు నిలబెట్టారు. షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్, అటు ఉద్యోగంలోనూ, ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా మమ్మల్ని మేము వాడుకుంటున్నందుకు వస్తున్నాను. ఏకేటవలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాన్ని ఆశీర్వదించి, ఇరుగు పొరుగు వారిని దీవించండి. ఉషాగూడ డిపోలో పనిచేస్తున్న తోటి కండక్టర్స్, అయా డ్రైవర్స్, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, బిఏ గారు, సిఏ గారు, ఎంఎఫ్ గారు, ప్రతి కుటుంబం యేసు క్రీస్తు నామంలో ఆశీర్వదింపబడును ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క పునరుత్థాన దినముల ప్రభావం మాతో పాటు లైవ్లో పాల్గొనడం పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించగలరని యేసు ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకమందున మా తండ్రి, నీ రాజ్యం మాకొచ్చును గాక. లోకమందు ఎలాగూ అలాగే భూమి అందు నెరవేరునుగా. ప్రకారం మమ్మల్ని శోధనలు తేకాకిండుతా. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నీవున్నావు స్వామి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యైన సహవాసం, ఆయన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. వర్షింపజేయుమిషా ఆశతోనీయున్నావు, ఈ సత్యవాగ్దానము కుమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షాన్ని
కుమ్మరించుము దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.